దత్తాత్రేయ. మనం ఈ రోజున ఈ వీడియోలో జూన్ మాసంలో మకర రాశి ఫలితాలను తెలుసుకుందాం. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశిలో వస్తాయమ్మా. అయితే ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ జూన్ మాసంలో రాశి చాలా బాగుంది. అన్ని రంగాల వారికి అన్ని విధాల చాలా యోగదాయకంగా ఉంది. కుటుంబ సఖ్యత బాగుంది. మీ సంతానం బాగుంటుంది. ధనపరంగా బాగుంది. సమయానికి ఏదో విధంగా ధనం చేతికి అందుతుంది. సమయానికి ధనం చేతికి అందుతుంది. ఆర్థిక లావాదేవీలు పూర్తవుతాయి. భూగ్రహ సంబంధ లావాదేవీలు కూడా పూర్తవుతాయి. ఇకపోతే అనవసర ఖర్చులు ఉంటాయి మీకు ఈ మాసంలో. అనవసర ఖర్చులు, అధిక ఖర్చులు, ఏదో వాహనం రిపేర్లు, ఇంట్లో రిపేర్లు, ఏదో ఇలా ఉంటాయి. అదే శుభమూలక ధనవ్యయం కూడా అవుతుంది మీకు. అలాగే వాహన యోగం కనిపిస్తుంది మీకు. ఏదో పాత వాహనం మీ కొత్త వాహనం కొనవో, లేకపోతే డైరెక్ట్గా కొత్త వాహనం కొనవో జరుగుతుంది. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. గత 3 నెలల క్రితం ఈ మకర రాశిలో కొన్ని ఇబ్బందులు పడ్డారండి. గౌరవ మర్యాదకి భంగం ఏర్పడింది మీకు. కానీ ఇప్పుడు ఈ మాసంలో బాగుంది. మిమ్మల్ని చక్కగా గౌరవిస్తారు. మీరు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్తారు. పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుంటారు. ముఖ్యంగా ప్రభుత్వ సంబంధించిన కార్యాలు ఏదైతే ఉందో అవి పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే మంచి పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. అలాగే మీకు తీర్థయాత్రలు చేస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. ఎటొచ్చినా ఒకటే, మీరు ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. అంతే, మిగతా విషయాన్ని బాగున్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయం ఏమాత్రం మీకు అనుమానం వచ్చినా వైద్యుని సంప్రదించండి. ట్రీట్మెంట్ చేయించుకోండి. సరైన ఆహారం తీసుకోండి. బయట ఆహారం ఎక్కువ తీసుకోవద్దు మీరు. అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం మీకు లభిస్తాయి. బాగానే ఉంది. పాత మిత్రులు కలుసుకుంటారు. బాగానే ఉంది. కొత్త వాళ్ళతో జాగ్రత్త. కొత్త పరిచయాలు అవుతాయి. ఈ నూతన పరిచయస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళని నమ్మి ధనం కానీ లేదా పత్రాలు కానీ, ముఖ్యమైన పత్రాలు కానీ, లేదంటే బంగారం కానీ ఇవ్వద్దు, మోసపోతారు. అలాగే మీరు ఈ మాసం అబద్ధం సాక్ష్యం కానీ, సాక్ష్య సంతకం చేయడం కానీ, లేదంటే ఇలాంటివి ఏం చేయొద్దు. అలాగే బ్రాహ్మణులు దూషించడం, ముఖ్యంగా అమ్మ నేను ప్రతి వీడియోలో చెప్తాను. అలాగే అంటే పెద్దవాళ్ళని గౌరవించండి. పెద్దవాళ్ళని గౌరవించండి. ముఖ్యంగా రిటైర్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెద్దవాళ్ళు. అలాగే పెద్ద గురువుని గౌరవించండి. బ్రాహ్మణుని దూషించొద్దు దయచేసి. ఎవ్వరు కూడా బ్రాహ్మణుల్ని దూషించొద్దు. చెడు కామెంట్స్ చెయ్యవద్దు. ఎందుకంటే బ్రాహ్మణులు కానీ గురువులు కానీ ఆగ్రహిస్తే భగవంతుడు కూడా ఏమి చేయలేడు మిమ్మల్ని. మీరు ఎన్ని పూజలు, నోవులు, వ్రతాలు చేసుకొని దానాలు చేయండి, భగవంతుడు కూడా మిమ్మల్ని రక్షించలేడు. ఎందుకంటే నా దగ్గరికి ఎన్నో కేసులు వస్తాయి. రోజు ఎంతోమంది ఫోన్ చేస్తారు. అందువల్ల మీకు చెప్తున్నాను. కొంతమంది కూడా స్వయంకృత అపరాధం చేశారు. ఈ మకర రాశిలో ఉన్నవారు స్వయంకృత అపరాధం చేశారు. స్వయంగా అనుభవిస్తున్నారు, బాధ కర్మ అనుభవిస్తున్నారు. కాబట్టి చెప్తున్నాను, ముఖ్యంగా దయచేసి గౌరవం. మీ పని మీరు చేసుకెళ్ళిపోండి. మీ పని మీరు చేసుకోండి. ఇతరుల విషయం జోక్యం కలిగించుకోవద్దు. ఇతరుల విషయం జోక్యం కలిగించవద్దు. మీ పని మీరు చేసుకెళ్ళిపోండి. మీకు జీవన విధానం బాగుందండి. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిపరంగా బాగుంది, రాణింపు ఉంది. మిమ్మల్ని గౌరవిస్తారు. అలాగే మీకు మంచి అవార్డులు వస్తాయి. సంఘంలో మంచి పరపతి పెరుగుతుంది. బాగుందండి, అన్ని విధాలా బాగుంది. కానీ మీరు న్యాయబద్ధంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. ఎందుకంటే మీరు ఏలినాడ్స్లో ఉన్నారు కదమ్మా. ఈ మకర రాశి వారు ఏలినాడ్స్లో ఉన్నారు. అందుకని న్యాయబద్ధంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి, ఎక్కువ ఆధ్యాత్మికంగా ఉండాలి. నీకు కుదిరితే ధన సహాయం చేయి నీకుంటే, లేదు మాట సహాయం చేయి. అంతేగాని అనవసరమైన దూషణ, అప్రపంతంగా ప్రవర్తించడం చేయవద్దు. కర్మ పడతావు, బాధపడతావు. తస్మా జాగ్రత్త. ఇకపోతే ఇతర దేశం వెళ్ళే వారికి అంటే చదువు రీత్యా, ఉద్యోగ రీత్యా ఇతర దేశం వెళ్ళే వారికి బాగుంది.
అలాగే ఇతర దేశంలో ఉండి సెటిల్ అయిన వాళ్ళకి, అంటే జాబు చేసుకునే వాళ్ళకి, ఇతర పని చేసుకునే వాళ్ళకి బాగుంది, చదువుకునే వారికి బాగుంది. అలాగే ఇతర దేశంలో ఈ మకర రాశి వారు కొంతమంది జాబులు పోగొట్టుకున్నారు కొన్ని పరిస్థితుల కారణంగా. ఇప్పుడు మీరు ప్రయత్నం చేసుకోండి, ఇతర దేశంలో జాబులు పోగొట్టుకున్నారు, మళ్ళీ జాబ్ వస్తుంది మీకు. మీరు ప్రయత్నం చేసుకోండి. ఇకపోతే స్థిరాస్తి విషయంలో కూడా కొలుకొస్తారు, సెటిల్మెంట్ అవుతుంది. కోర్టు వ్యవహారం ఉన్నవారు కూడా బాగుందని సక్సెస్ అవుతారు. తీర్పు మీకు అనుకూలంగా ఉంటుంది. మీకు అన్ని విధాలా బాగుంది. అన్ని విధాల ఏదైనా ఈ మకర రాశి వారికి ఈ జూన్ మాసంలో అన్ని విధాలా అన్ని రకాలుగా బాగుంది. కంగారు పడాల్సిన పని లేదు. ధైర్యంగా ఉండండి, మనోనిబ్బరంగా ఉండండి, మనోధైర్యంగా ఉండండి. నేను చెయ్యగలను, నేను సాధిస్తాను, సంపాదిస్తాను అనే కాన్ఫిడెంట్తో ఉంటే మీరు సక్సెస్ అవుతారు. మీరు సక్సెస్ అవుతారు. ఏది వచ్చినా తోసిరాజు ఆటకట్టు. మీరు దాన్ని పట్టించుకోవద్దు. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. ఇందులో కొంతమంది బద్ధకస్తులు ఉన్నారు. బద్ధకస్తులు కూడా బద్ధకాన్ని విడనాడి మీరు ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతారు. సక్సెస్ అవుతారు. సక్సెస్ అవుతారు. ఇకపోతే ఈ రాశిలో రియల్ ఎస్టేట్ రంగం వరకు బాగుందండి. షేర్ మార్కెట్ వరకు బాగుంది. అలాగే స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో మీకు బాగుంది. అలాగే సినిమా టీవీ రంగంలో ఉన్నారు కళాకారులు ఎవరైతే ఉన్నారో అందరికీ బాగుందండి. అలాగే ముఖ్యంగా రాజకీయ నాయకులకి బాగుంది. ఆల్రెడీ కొంతమంది అయితే ఈ మకర రాశి వారు కొన్ని పదవులు బాధ్యతలు స్వీకరించారు, బాగుందండి. కాకపోతే ఏంటంటే మీ మీద అసూయ రాగద్వేషాలు ఉన్నాయి. కాస్త శత్రువులు ఉండాలి, జాగ్రత్త రాజకీయ నాయకులకి. ఇక వ్యాపారస్తులకు బాగుందండి. అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది. కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు, మంచి లాభాలు వస్తాయి. ఇక ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులకి బాగుంది. గృహ మార్పు కనిపిస్తుంది, స్థానచలనం కనిపిస్తుంది. పై అధికారులతో ప్రశంసలు పొందుతారు, బాగుంది. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నం కూడా మీరు చేసుకోండి. ఇక చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీకు కూడా బాగుందండి. ఇప్పటి నుంచి మొదలైనవి కాబట్టి స్కూల్స్, కాలేజీలు మీకు బాగుంది. చక్కగా చదవండి, చక్కగా చదువుతారు కూడా. ఈ చదువుకునే వారు ఎవరైతే ఉన్నారో విద్యార్థి హయగ్రీవ స్తోత్రం చేసుకోండి అమ్మా. సరస్వతిదేవి ఆరాధన చేసుకోండి. ఇకపోతే వివాహం కానీ అమ్మాయిలు అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకుంటే, ఇప్పటి నుంచి ప్రయత్నం చేసుకుంటే శ్రావణంలో ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి శ్రావణంలో మీకు వివాహ సంబంధాలు సెటిల్ అవుతాయి. ఇకపోతే ఈ మకర రాశిలో 50 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు ఎవరన్నా ఉంటే, 50 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు మీరు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త. మిగతా అన్ని విషయాలు బాగున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయం మాత్రమే జాగ్రత్త తీసుకోండి మకర రాశి వారు. ఎందుకంటే మీరు కొంచెం కొంతమంది ఏలినాశని చివరిలో ఉన్నారు. ఈ ఏలినాశని చివరి స్థితిలో ఉన్నారు కాబట్టి కాస్త జాగ్రత్త. మీరు ప్రతిరోజు కూడా సూర్యాష్టకం చదువుకోండి, ఆదిత్యవరం చదువుకోండి, సూర్య నమస్కారం చేసుకోండి. ఒకవేళ వీలైతే మీకు దగ్గరలో సూర్యదేవాలయం ఉంటే దర్శించుకుంటే మంచిది. ఒకవేళ ఉంటే ఆదివారం రోజున, లేదనుకుంటే ఏ విష్ణాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయం దర్శించుకోండి, సరిపోతుంది. ఇంకా కుదిరితే ఆ రవిగ్రహానికి ఒకసారి పూజ, అష్టోత్తర పూజ చేయించుకోండి. రవిగ్రహానికి పూజ చేయించుకోండి ఆదివారం రోజున. 1 కిలో పావు గోధుమలు ఎర్రటి వస్త్రంలో కట్టేసి ఇచ్చేయండి, ఆదివారం సరిపోతుంది అంతే. ఇకపోతే ఈ చెప్పే ఫలితాలు కేవలం ఈ మాస ఫలాలు, రాశి ఫలితాలు 40% అంటే 40% మీకు పనిచేస్తుంది. మిగతా 60% మీ జన్మజాతకం మీద ఆధారపడుతుంది. ఎందుకంటే దీంట్లో కొంతమంది జరగచ్చు, జరగకపోవచ్చు. మీ జన్మజాతకంలో ఈ జన్మ నక్షత్రం, జన్మరాశి, జన్మ లగ్నం, జరిగే దశ, అంతర్దశ, ఈ లగ్నాతో ఉండే ఈ గ్రహాల యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది మీకు. అది గమనించండి. నేను చెప్పి ఈ యొక్క మాస ఫలాలు కొంతమంది జరగచ్చు, జరగకపోవచ్చు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు ఏమైనా సలహా సంప్రదించాలంటే కింద నెంబర్ ఉంది, మా ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, మీకు తగిన సూచన ఇవ్వబడుతుంది. ఇకపోతే ఈ మకర రాశి వారు జూన్ మాసంలో నేను చెప్పిన చేసుకుంటే మీకు బాగుంటుంది. మీకు ఈ మాసంతో యోగిస్తుంది. అది ఏమిటి అంటే సోమవారం రోజున శివాలయంలో అభిషేకాలు చేయించుకోండి. సోమవారం రోజున శివాలయంలో ఉదయం 7:30 నుంచి 9 గంటల మధ్యలో రావుకాలంలో అభిషేకం చేయించుకోండి. అభిషేకం అయిన తర్వాత పక్కన అమ్మవారు ఉంటారు, ఏదో ఒక అమ్మవారికి కుంకుమ చేయించుకోండి. ఇది కూడా అయిన తర్వాత అక్కడ గుళ్ళో అయ్యగారికి, ఎవరన్నా అయ్యగారికి స్వయం పాకం ఇవ్వండి. ఒక్కసారి
స్వయంపాకం అంటే బియ్యం, ఉప్పు, పప్పు, కాయగూరలు వగైరా వగైరా యథాశక్తి దక్షిణ తాంబూలం అంతే ఒక్కసారి. అలాగే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీస వినండి లేదా చదవండి. కాలభైరవ అష్టకం వినండి లేదా చదవండి. అలాగే ప్రతిరోజు కూడా సుందరకాండలో 48 సర్గ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర గారిది వినండి. లేకపోతే చదవడం కుదరదు మీకు అందరికీ. చాగంటి కోటేశ్వర గారు చెప్పింది 48 సర్గ సుందరకాండ వినండి వినండి వినండి. అలాగే ఒక మంగళవారం మీకు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో ఆకు పూజ చేయించుకోండి. అలాగే వీలైతే ఒక శనివారం శని భగవానికి తైలాభిషేకం చేయించుకోండి. ఒకసారి మీరు వీలైతే షిరిడి వెళ్ళండి. షిరిడి సాయిబాబా దర్శనం, అలాగే పక్కనే శని సింగనాపురం ఉంది, అక్కడ శని భగవానికి పూజ చేయించుకోండి, తైలాభిషేకం చేయించుకోండి వీలైతే. లేదంటే మీకు దగ్గరలో ఉన్న దేవాలయం వెళ్ళండి. ఇక మీరు ఈ మకర రాశి వారు దత్తాత్రేయ చరిత్ర కానీ సాయిబాబా చరిత్ర కానీ ప్రతిరోజు ఒక్కొక్క అధ్యాయం చదవండి. ఏదో ఒక అధ్యాయం, ఒక్కొక్క అధ్యాయం 2 అధ్యాయాలు మీ అవకాశాన్ని బట్టి ఉదయం కానీ సాయంత్రం కానీ చదవండి. చదివితే అప్పుడు మీకు ఏమవుతుందంటే గురుబలం పెరుగుతుంది, మీకు బాగుంటుంది. గురుబలం వల్ల ఈ శని భగవానుడి యొక్క దీక్షం తగ్గుతుంది అంతే. ఇకపోతే మీరు ఈ సమ్మర్ కాబట్టి కాస్త పేదవాళ్ళకి భిక్షగాలకి వాటర్ ఇవ్వండి, మజ్జిగ పొట్లాలు ఇవ్వండి, పెరుగన్నం పెట్టండి, ఏదో ఒక అరటిపండు ఇవ్వండి. అలాగే ముఖ్యంగా ఫిజికల్ హ్యాండిక్యాప్స్ దొరికితే వాళ్ళకి తప్పకుండా ఆహారాన్ని పెట్టండి అమ్మ. అలాగే గోవుకి ఆహారం పెట్టండి, గోవుకి గడ్డి వేయండి, పావురాలు ఉన్న ప్రదేశంలో జొన్నలు వేయండి, పిచ్చుకలు ఉన్న ప్రదేశంలో చిరుధాన్యం వేయండి. అలాగే కాకులు ఉన్న ప్రదేశంలో ముఖ్యంగా కాకులకి ఆహారం పెట్టండి, తీపి అన్నం పెట్టండి. అలాగే కుక్కలకి బిస్కెట్లు, బ్రెడ్ పెట్టండి. ఇలా ముఖ్యంగా వాటర్ పెట్టండి అమ్మ. మీ అవకాశం ఉంటే మీ ఇంటి బయట లేదా పైన ఎక్కడో చోట ఈ ఎండాకాలం కాబట్టి ఆ పక్షులకి ఏదన్నా మూగుడులో వాటర్ పోసి పెట్టండి అమ్మ. అలాగే ముఖ్యంగా ఈ మకర రాశి వారు ఎవరైనా పితృదేవతలు ఉంటే పితృకార్యాలు చేసుకోండి. ముఖ్యంగా పితృదోషం ఉన్న వాళ్ళు మకర రాశి ఉన్న వారి పితృదేవతలు పితృకార్యాలు చేసుకోండి. ఎందుకంటే మీరు ఎన్ని పూజలు పునస్కారాలు యజ్ఞాలు హోమాలు ఎన్ని చేసినా అవి ఒక ఎత్తు, కానీ పితృదోషం ఉంటే ఇవన్నీ పనిచేయవు మీకు. ముఖ్యంగా ఆది నివారణ చేసుకోండి. అంటే పితృకార్యాలు చేయడం మర్చిపోకుండా ప్రతి అమావాస్యకి దేవాలయంలో ఆ పితృదేవతల పేరు చెప్పి అయ్యగారికి స్వయంపాకం ఇవ్వడం, అలాగే అన్నదానంలో పాల్గొనడం. ముఖ్యంగా ఈ దేవాలయాల అన్నదానం జరుగుతుంది, మీ యథాశక్తి ఎంతో కొంత ఇవ్వడం. అలాగే ముఖ్యంగా నదీ క్షేత్రాలకు వెళ్ళి అమావాస్య రోజున పితృకర్మలు ఆచరించడం, అంటే పిండ ప్రధానం ఆచరించడం. ఇలా ఈ పితృకార్యాలు ఏదైతే ఉన్నాయో పితృదోషం ఉన్నాడో తప్పకుండా చేసుకోండి. ఎందుకంటే శని కర్మకారకుడు, పితృకారకుడు మకర రాశిలో ఏనాడు జరుగుతుంది మీకు. అందువల్ల చెప్తున్నానమ్మా, తప్పకుండా ఇది పాటించండి. ఎందుకంటే ఎన్నో పూజలు చేసాం మేము, అంటే నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయమ్మా, మేము ఎన్నో పూజలు చేసాం, ఎన్నో హోమాలు చేసేసాం, ఎన్నో దానాలు చేసేసాం, మాకు సెట్ అవ్వట్లేదు, కానీ తేలసైతే పితృదోషం ఉంది. ముందు అది నివారణ చేసుకోండి, అమ్మా. అది అందు గురించి ఇవన్నీ చేసుకొని మీరు తప్పకుండా మీకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. సర్వేజన సుఖనం భవంతు, శుభం భవంతు. స్వస్తి.